వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. యాంకర్ లోబోకి 1 ఇయర్ జైలు శిక్ష అయితే జనగాం కోర్టు వేయడం జరిగింది. అంతేకాకుండా 12,500 రూపాయల జరిమానా కూడా వేశారు. దీనికి గల కారణం ఏంటంటే కరెక్ట్గా 7 సంవత్సరాల కిందట అంటే 2018లో లోబో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో షూటింగ్కి వెళ్ళి యాక్సిడెంట్ చేయడం అయితే జరిగింది. అన్ఫార్చునేట్గా జరిగింది అయితే తెలిసింది. అక్కడ అతను కూడా చెప్పిండప్పుడు అన్ఫార్చునేట్గా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాంటెడ్గా చేసింది అయితే కాదు. ఆటోలో వెళ్తున్నారంట వాళ్ళు, వెనకాల వీళ్ళు కార్లో వస్తున్నారు, ఇతనే డ్రైవింగ్ చేస్తున్న ఆ టైంలో అనుకోకుండా గుద్దిండి ఆటోని అయితే గుద్దడం జరిగింది. దాంట్లో 2 మనుషులు చనిపోయారు, ఒక ఆడమే ఒక మగతను, 2 చనిపోయారు. అప్పుడు ఇతను కొంత కాంపన్సేషన్ ఎంతో కొంత ఇచ్చిండు, సెటిల్మెంట్ చేసుకుందామని ప్రయత్నించిండు. కానీ ఆ సెటిల్మెంట్ అయితే అయిందని చెప్పారు అప్పుడు. బట్ సెటిల్మెంట్ కానట్టుంది. అది కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. తర్వాత ఇతనికి ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత మొత్తానికి బాధితులకు న్యాయం జరిగింది. ఇతను కావాలని చేసినా అన్ఫార్చునేట్లీ జరిగినా కానీ తప్పైతే తప్పే, కోర్టు అవన్నీ చూడదు. ఖచ్చితంగా తప్పు చేసినంటే కోర్టు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది. 1 ఇయర్ జైలు శిక్ష, 12,500 రూపాయల జరిమానా వచ్చింది. ఇప్పుడు లోబో జైలుకి వెళ్తాడా అంటే వెళ్ళడని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తారు. ఏమని అప్పీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1 ఇయర్ కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న ఇలాంటి కేసెస్ లో డైరెక్ట్ గా జైలుకి తీసుకెళ్లిపోరు, అంటే అరెస్ట్ చేయరు. కొంత టైం ఇస్తారు, అప్పీల్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏదైతే సెక్షన్ 374 సిఆర్పిసి ఉందో దాని ప్రకారం ఇతను హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే ఇతనికి టైం దొరుకుతుంది. ఈయన హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అయితే వెయిట్ చూడాలి. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఈయనైతే హైకోర్టులో ఆశ్రయిస్తారు. ఖచ్చితంగా ఇతను అడ్వకేట్లు అయితే వెళ్తారు, హైకోర్టును ఆశ్రయిస్తారు. బట్ ఈయన అయితే మాత్రం ఖచ్చితంగా అయితే జైలుకి వెళ్ళడు ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే 1 ఇయర్ కంటే తక్కువ కదా. ఈయనకి ఆప్షన్ ఉంది, రాజ్యాంగం కల్పించింది హక్కు. సెక్షన్ 374 ప్రకారం సిఆర్పిసి ఇతను వెళ్ళొచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. వాంటెడ్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు నార్మల్ గా. ఎందుకంటే నేను వాంటెడ్ కూడా చేసినట్టు లేదు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎందుకు జరుగుతాయి అంటే అలాంటి సంఘటనలు నార్మల్ గా సిటీస్ లో ఏ ఆటోలు తిరుగుతాయో వాటికి నో ప్రాబ్లం. హైవేస్ పైన ఊర్లలో విలేజ్ లో తిరుగుతాయి కదా, వాటికి కూడా నో ప్రాబ్లం. ఏదైతే హైవేస్, లారీలు, కార్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాయో అలా తిరిగే క్రమంలో ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిస్టిక్ లో కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు రేడియం స్టిక్కర్స్ ఉండవు వాళ్ళకి సరిగా. చాలా మందికి ఉండవు, ఎందుకంటే పోలీసులు పెద్దగా స్ట్రిక్ట్ ఉండవు కాబట్టి డిస్టిక్లలో ఎక్కువ ఉండవు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, రేడియం స్టిక్కర్స్ ఉండవు, లైట్స్ కరెక్ట్గా ఉండవు. నైట్ పూట 10 మంది 15 మంది కలిసి ఒక పెద్ద ఆటో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు రోడ్ల పైన. ఆటో డ్రైవర్ పక్కకే నడుపుతాడు, బట్ స్పీడ్గా వెళ్తుంటారు కదా కారు వాళ్ళు. వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని ఓవర్టేక్ చేసే టైంలో వెహికల్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక లెఫ్ట్ కో రైట్ కో తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు లెఫ్ట్ లో ఉన్న ఆటోలకు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా జరిగింది. ఇట్లా వెనకాల నుంచి తగిలి 7 చచ్చిపోయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. ఆటోలో ఉన్న వాళ్ళు ఆటోలు కూడా ఎక్కువ మందిని ఎక్కిస్తూ ఉంటారు. వీలైనంత వాటికి రేత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు ఆటోలను అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్లు అయితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆటోల మీద వెళ్ళేటప్పుడు నైట్ ప్రయాణాలు చేయకండి. రాత్రి ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆటోలను ప్రిఫర్ చేయకండి. బస్ కన్నా వెళ్ళండి, వీలైతే బైక్ కన్నా వెళ్ళండి. అంతేగాని ఆఫ్టర్ 8, 9 ఆ టైం తర్వాత 11 తర్వాత ఏమవుతుందంటే కొంచెం మత్తుగా ఉంటారు వాళ్ళు. ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో లారీ డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు కానీ కొంచెం వాళ్ళు నిద్ర మత్తులో ఉండే అవకాశం ఉంది. ఇంకోటి మన ఆటోకి లైటింగ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఆటో స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, సైడ్కి వెళ్తూ ఉంటుంది. ఓవర్టేక్ చేసే క్రమంలో ఇలాంటి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆటోలు అవాయిడ్ చేయండి రేత్రిపూట ప్రయాణాలకి. థ్యాంక్ యూ.